హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో ఇందిరమ్మ పథకం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి ఇందిరమ్మ పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రభుత్వం L1, L2, L3 కేటగిరీల కింద అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా ఇళ్ల మంజూరీ ప్రక్రియను కొనసాగిస్తుంది. ముఖ్యంగా L1 కేటగిరీలో సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత సాధించిన వారికి ఇంటి నిర్మాణం కోసం మొత్తం 5 లక్షల ఆర్థిక సహాయం 4 విడతల్లో విడుదల చేసే విధానం కొనసాగుతుంది. అలాగే GHMC పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి స్థానిక అధికారులు ప్రకటించిన నిబంధనలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి. గతంలో ప్రభుత్వ గృహ పథకం ద్వారా ఇప్పటికే ఇల్లు పొందిన వారు కొత్త దరఖాస్తుకు అర్హులు కాకపోవచ్చు. ఆల్రెడీ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మీరు ఆగస్టు 10వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది 2వ విడతకు సంబంధించిన దరఖాస్తులు అన్నమాట. ఆల్రెడీ కొంతమందికి ముందు మొదటి విడతలో ఇచ్చేశారు. ఇప్పుడు 2వ విడతకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నారు. దరఖాస్తు చేసిన వారు తమ అప్లికేషన్ స్టేటస్ను అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ నెంబరు, ఆధార్ నెంబరు లేదా మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టేటస్లో ఏదైనా పొరపాటు కనిపిస్తే సంబంధిత అధికారులను సంప్రదించి సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటి నిర్మాణం చేసేవారు ప్రభుత్వం సూచించిన పరిమాణం మరియు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే అధికారిక మార్గదర్శకాలను అనుసరించినప్పుడే తదుపరి విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇందిరమ్మ పథకానికి దరఖాస్తు చేశారా? మీ స్టేటస్ ఏమి చూపిస్తుంది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీ ప్రాంతంలో ఈ పథకం అమలు ఎలా జరుగుతుందో కూడా కామెంట్ చేసి అందరికీ ఉపయోగపడేలా సమాచారాన్ని పంచుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.